వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుండి గంగమ్మ గుడి విధిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిత్ర బృందానికి అలాగే మీడియా సోదరులకు అందరూ కూడా మా సంఘ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్న గమనిక, ఈరోజు అమ్మవారి అభిషేకం జరిగి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతున్నది. భక్తాదులు పొలవలేరు భక్తాదుల నుంచి మా విన్నపాన్ని మన్నించి ఈ ప్రసాదాల్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ అన్నదానాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా పొలమలేరు పట్టణ పుర ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా మాదిర సంఘం తరఫున ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా మా చైర్మన్ శ్రీధర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అమరన్న గారి ఆదేశాల ప్రకారము ఈరోజు 9వ రోజు మాకు గంగమ్మ గుడిలో మేళ సంఘానికి ఒకరోజు కేటాయించడము వారికంతా ధన్యవాదాలు. మేము ఈరోజు వేణుగోపాల స్వామి గుడి నుండి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మకు అభిషేకం అలంకరణ చేయడం జరిగినది. కావున ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని తిరుపతి గంగమ్మని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పలమనేరు పట్టణ పుర ప్రజలకు అదేవిధంగా ఈరోజు అమ్మవారికి అలంకరణ అదేవిధంగా అన్నదానం చేసినటువంటి మేజర్ సంఘం వారికి అదేవిధంగా వాళ్ళ యొక్క సంఘం మొత్తానికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఏటా మేజర్ సంఘం వారు రంగరంగ వైభవంగా మంచి పుట్ట బొమ్మలతో అదేవిధంగా డ్రమ్స్తో తాళ మేళాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అభిషేకం చేయడము అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం పెట్టడము ఇలాంటి కార్యక్రమము దాదాపు 10 సంవత్సరాలుగా మేధర్ సంఘం చేస్తున్నారు. అందులో పెద్దవారు చంద్రన్న గారు అదేవిధంగా మన వెంకటరమణ గారు మన అన్నగారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా అమరన్న గారి తరఫున అదేవిధంగా గుడి ఆలయం చైర్మన్ కమిటీ సభ్యులు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన మన మేదర సోదరులకి ప్రతి ఒక్కరికి మా యొక్క గుడి తరఫున మా యొక్క అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మా యొక్క గుడి కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన మేదర సంఘం